మేడారానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో రద్దీ మరింత పెరిగింది. ఈ నెల 28 నుంచి మహాజాతర ప్రారంభం కానుంది. ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ఇటు చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రేపు తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారి కళ్యాణం జరగనుంది. ఇటు రథసప్తమి వేడుకల సందర్భంగా తిరుమాడ వీధులు భక్తులతో నిండిపోయాయి. మేడారానికి భక్తులు పోటెత్తారు. ఈ నెల 28 నుంచి మహాజాతర ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జాతర కంటే ముందే భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇవాళ వీకెండ్ కావడంతో రష్ మరింత పెరిగింది. వనదేవతల గద్దెలను దర్శించుకొని జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేస్తున్నారు భక్తులు. అందుకే దర్శనం బాగా జరిగింది. దగ్గర నుంచి చేసుకున్నాం. దర్శనం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము పట్టణం నుండి వచ్చాము. దర్శనం చాలా బాగా జరిగింది. ఎవ్రీ ఇయర్ వస్తాం. జాతరకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి సీతక్క. అన్ని జాతరల కంటే ఈ జాతర ప్రత్యేకమన్నారు. ఆలయాన్ని ప్రభుత్వం అద్భుతంగా అభివృద్ధి చేసిందని చెప్పారు. పబ్లిక్ అంతా కూడా ఎలాంటి టికెట్లు లేకుండా దర్శనం చేసుకుని మరి ఒడిబాల బియ్యం పసుపు కుంకుమలు జల్లేటువంటి జాతర బుధవారం, బేస్తవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజులు ఈ ఘట్టానికి అరుదైన అద్భుతమైనటువంటి రోజులు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో పాల్గొనడానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. రేపు తెల్లవారుజామున 4 గంటలకు జరిగే స్వామివారి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. గుట్టపై 800 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో రంగరంగ వైభవంగా అలంకరణ జరిపి ఇటువంటి మహామంటపంలో స్వామివారి అమ్మవారి దివ్య కళ్యాణ మహోత్సవం రేపు తెల్లవారుజామున 3 గంటల నుండి స్వామివారి పూజాధికాములు ప్రారంభమై స్వామివారు నంది వాహనపు సేవపై ఈ కళ్యాణ మంటపంలోకి విచ్చేసి ఆ యొక్క 4 గంటల నుండి స్వామివారి కళ్యాణం ప్రారంభమవుతుంది. కలియుగ వైకుంఠం తిరుమల గోవిందనామ స్మరణతో మారుమోగింది. సూర్య జయంతి సందర్భంగా రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుమాడ వీధులలో సూర్యప్రభ, చిన్న శేష, గరుడ వాహనాలపై విహరించారు స్వామి. మధ్యాహ్నం 2 గంటలకు చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చకులు. ముందుగా శ్రీ వరాహస్వామివారి ఆలయం దగ్గర ఉన్న పుష్కరిణిలో చక్రతాల్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం నిర్వహించారు. అధికారులు, భక్తులు పుష్కరిణిలో పవిత్ర స్నానాలు చేశారు. ఆ తర్వాత కల్పవాహనంపై మలయప్ప స్వామి విహరించారు.